కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అంటే శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఈరోజు ప్రమాణం చేయబోతూ ఉన్నారు. మొదటిసారి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తర్వాత అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణం చేస్తారా లేకపోతే తర్వాత ప్రమాణం చేస్తారా అన్నదైతే డెఫినెట్లీ చూడాల్సిన అంశమే. అండ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణం చేసినా తాను ప్రతిపక్ష నాయకులు కూడా కాదు కాబట్టి ఎక్కడో తన స్థానం ఎక్కడ అంటే ప్రమాణం చేసే దగ్గర ఎక్కడో వెనకాల. ఎందుకంటే మొదట ముఖ్యమంత్రి చేస్తారు, తర్వాత బై డిఫాల్ట్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, ఆ తర్వాత మంత్రులు చేస్తారు, మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేల తర్వాత అధికార పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో జగన్మోహన్ రెడ్డి గారితో మొదలెడితే ఆయనకప్పుడు, లేకపోతే ఇంక ఎప్పుడైనా ప్రమాణం చేయించవచ్చు. మొత్తం మీద వీళ్ళందరూ అయిపోయిన తర్వాత 165 నుండి ఎక్కడైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణం అనేది ఉండొచ్చు. సో తన స్థానం అయితే అక్కడ ఉంటుంది ప్రమాణం చేసేటప్పుడు. సో మరి ఇప్పుడు వచ్చి చేస్తారా? ఈవెన్ నిన్ననే మాజీ సీఎం గారు అన్నారు, మన బలం లేదు కాబట్టి మన వాయిస్ కూడా ఖచ్చితంగా వినిపించే అవకాశం ఉండదు కాబట్టి మనం జనంలోనే ఖచ్చితంగా కనుక తేల్చుకుందాము అని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారో లేదో తెలియదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరే ఈరోజు రేపు అయితే ఏం పెద్ద ఉండదు, జస్ట్ ప్రమాణం వరకే ఉంటుంది. ఆ ప్రమాణానికైనా వస్తారా లేకుంటే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి చేస్తారో తెలియదు, చూడాలి. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఎన్నిక కావడం లాంఛనమే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్ననే ప్రొటెం స్పీకర్గా గవర్నర్ చేత ప్రమాణం చేయింపబడ్డారు. సో ఆయన అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ మీద కూర్చుంటారు. ఇంకా ఆ తర్వాత మరి వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో వాళ్ళు కొనసాగచ్చు, లేదు అంటే అసెంబ్లీని కంప్లీట్గా బాయ్కాట్ చేసి జనంలోనే ఉండొచ్చు. చూద్దాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని.